ఎన్ని నుంచి మ్యామ్ మీరు లక్కీ కపుల్ ఎన్నోసారి ప్రొడక్ట్స్ తీసుకోవడం? థర్డ్ టైం యూజ్ చేస్తున్నారు కదా, మీకు అయితే రిజల్ట్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఫేస్ టైట్నింగ్ వచ్చింది, గ్లో వచ్చింది, ఓకే అనేది పోయింది. లాస్ట్ టైం అండర్ ఐ జెల్ కూడా తీసుకున్నాను, డార్క్ సర్కిల్స్ పోయాయి. సో మీకైతే బాగుంది కదా రిజల్ట్ అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ తీసుకోవడానికి. మళ్ళీ అయితే మేము సోపు, డే క్రీము, నైట్ క్రీము, టాండ్రమ్ లిక్విడ్, కాటన్ ప్యాడ్స్, అలాగే అండర్ ఐ డార్క్నెస్కి అండర్ ఐ జెల్ కూడా తీసుకున్నారు. స్క్రబ్, జెల్, ప్యాక్, బౌలు, బ్రష్, రోజ్ వాటర్ బ్యాండ్ కూడా తీసుకున్నారు. మీకు వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి హ్యాండ్ పౌచ్, అలాగే బ్యూటిషియన్ కోర్స్ కూడా ఆఫర్లు ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే సజెషన్ చేయండి. బేసిక్ బ్యూటిషియన్ కోర్స్ వచ్చేసి మార్కెటింగ్ పై 40,000 అయితే మా దగ్గర 20,000కి వస్తుంది. అడ్వాన్స్ బ్యూటిషియన్ కోర్స్ వచ్చేసి 70,000 అయితే 50,000కి వస్తుంది. ఈ సోప్ వచ్చేసి మార్నింగ్ నైట్ ఫేస్కి బాడీకి డైలీ 2 times యూజ్ చేయాలి. మార్నింగ్ ఫ్రెష్ అవగానే ఈ డే క్రీమ్ అనేది 7 to 8 hours స్కిన్ లోపలికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ అయినా నైట్ అయినా ఆఫీస్ నుంచి రాగానే కాటన్ ప్యాడ్ ఒకటి తీసుకుని లిక్విడ్ అనేది కాటన్లో 2-3 drops వేసుకుని ఫేస్, నెక్, హ్యాండ్స్, లెగ్స్, అండర్ ఆర్మ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఉన్న ట్యాను అండ్ అలాగే పెరిగిపోయిన ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ నైట్ ఎప్పుడు ఫ్రెష్ అయితే అప్పుడు సోప్తో ఫ్రెష్ అయ్యి ఫేస్ అంతటికి నైట్ క్రీమ్ అనేది 7 to 8 hours అనేది అప్లై చేసుకోవాలి. ఈ అండర్ ఐ అయితే కనుక ఐస్ చుట్టూరు అప్లై చేసుకోవడం వల్ల అండర్ ఐ జెల్ అనేది ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది అనమాట. ఈ క్రీమ్స్ అప్లై చేసిన తర్వాత వేరే క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ ఏమి యూజ్ చేయకూడదు. అలాగే స్క్రబ్బింగ్ జెల్ ప్యాక్ అయితే కనుక 10 daysకి ఒకసారి ఐస్ క్యూబ్ వాటర్ అయినా లేదా నార్మల్ వాటర్ అయినా సపోర్ట్ తీసుకుంటూ ఈ క్రీమ్ అనేది స్క్రబ్బింగ్ చిటుకుడు తీసుకుని 5 minutes మసాజ్ చేసుకోవాలి ఫేస్ అంతటికి. 5 minutes మసాజ్ అయిన తర్వాత క్లీన్ చేసేసుకుని ఈ మసాజ్ జెల్తో 5 minutes మసాజ్ చేసుకుని ఈ ప్యాక్ అనేది బౌల్లోకి కొంచెం తీసుకుని రోజ్ వాటర్ 2-3 స్ప్రేస్ చేసుకుని బ్రష్తో థిక్లేయర్లా మిక్స్ చేసేసుకుని హెయిర్ అనేది ఫేస్ మీద రాకుండా హెడ్ బ్యాండ్ అనేది పెట్టుకుని ప్యాక్ అనేది హెడ్ బ్యాండ్ అనేది హెయిర్ ఫ్రంట్కి రాకుండా హెడ్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. ఈ ప్యాక్ అయితే కనుక ఫేస్ అంతటికి థిక్ లేయర్లా వేసుకుని అరగంట ఉంచుకుని వాష్ చేస్తే స్కిన్ లోపల నుంచి ఉన్న డార్క్నెస్ అనేది అయితే రిమూవ్ అవుతుంది. సోప్, డే క్రీమ్, టాండ్రమ్ లిక్విడ్, కాటన్ ప్యాడ్స్, నైట్ క్రీమ్, అండర్ ఐ జెల్, స్క్రబ్, జెల్, ప్యాక్, బౌల్, హెడ్ బ్యాండ్, బ్రష్, రోజ్ వాటర్, రిటర్న్ గిఫ్ట్స్. ఏమైనా డౌట్ ఉంటే స్టింకర్ నెంబర్కి కాల్ చేయండి.